కోనేపల్లి పీటీ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మన్య కళ్యాణ్ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. అతనికి ఉంగరం గుర్తు వచ్చింది. అతని తరఫున గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్దలు, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలందరూ ఊరంతా కదిలి మన్య కళ్యాణ్ను గెలిపించడానికి కంకణబద్దులై గల్లీ గల్లీ తిరిగి ఇంటింటి తిరిగి ఉంగరం గుర్తు చూపిస్తూ ఉన్నారు. మన్య కళ్యాణ్ గారు ఉంగరం గుర్తుకు 100% గెలుస్తున్నాడు. కానీ మెజారిటీ ఫుల్ రావడం కోసం వాళ్ళందరూ కంకణబద్దులై ఉన్నారు. మరి మేము ఇంతకు ముందు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పురస్కరించుకొని పబ్లిక్ కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మేము మన్య కళ్యాణ్ బలపరుస్తున్నాం కాబట్టి అదే రకంగా మేము అభివృద్ధి మన్య కళ్యాణ్ కూడా చేపిస్తామని, మన్య కళ్యాణ్కు వెంబడుండి ఊరును అభివృద్ధి చేయడానికి మేము ఎంతో సహకరిస్తామని, మరియు గ్రామస్తులు కూడా అందరూ పిల్లగాన్ని గెలిపించి మరి వాళ్ళ కుటుంబ సభ్యునిగా గెలిపించుకొని అతన్ని ఊరును డెవలప్మెంట్ చేసుకోవడానికి అందరూ సహకరిస్తారని వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు. మరి చిన్న పిల్లగాడు అపంశుభమేరియని తెలియని పిల్లగాడు కొత్తగా వస్తున్న రాజకీయాలలోకి. మరి ఇటువంటి పిల్లలు యువత ముందుకు వచ్చి రాజకీయాలలోకి రావాలి. ఇంకా మేము రాను మేము ఏజ్ అవుతున్నప్పుడు కాబట్టి మేము కొంచెం వెనక జరిగిన యువత పెద్ద ఎత్తున మరి అన్ని ముదిరాజు సంఘాల నుంచి కానీ బీసీ కులాల నుంచి కానీ జనరల్ కేటగిరీ చాలా తక్కువ వస్తుంది కాబట్టి బీసీలు అందరూ ముందట్టుకు వచ్చి బీసీల బిడ్డను గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కోనేపల్లి గ్రామం అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె చూపి నువ్వు కూడా